హాయ్ వెల్కమ్ టు darshaneducation.com. సో టుడే ఈరోజు అక్టోబర్ నెల యొక్క కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగినది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో లైక్ ద వీడియో అండ్ ఛానల్. సో ఫస్ట్ వన్, పాలస్తీనా దేశంగా గుర్తించిన యూకే. సో పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించినది యూకే అండ్ ఫ్రాన్స్ అధికారికంగా ప్రకటించాయన్నమాట. సో ఇప్పటికీ పాలస్తీనాను గుర్తిస్తూ భారత్, రష్యా, చైనా సహా 140కి పైగా ఈ దేశాలన్నీ కూడా ప్రకటన, అంటే 140 దేశాలు ప్రకటన చేశాయన్నమాట. ఇది పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాయన్నమాట. నెక్స్ట్, భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ 2025 అక్టోబర్ 30-31 తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించనుంది. సో భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ 2025 దీనిని అక్టోబర్ 30-31 తేదీలలో న్యూఢిల్లీలో నిర్వహించనుంది. దీని యొక్క ప్రత్యేకత ఏమంటే, ఇందులో బియ్యం యొక్క వైవిధ్యం, నాణ్యత ప్రమాణాలు అండ్ జిఐ ట్యాగ్ ఉన్న రకాలను గుర్తించి వాటిని ప్రదర్శిస్తారనమాట. మామూలుగా శ్రీవరి కానీ, బీపీటీ 2524 కానీ ఇలాంటి వివిధ రకాల యొక్క జిఐ ట్యాగ్ ప్రమాణాలు ఉన్న రకాలను కానీ, అలాగే వాటి యొక్క వైవిధ్యత కొన్ని రకాలు ఎలా అంటే వర్షాభావ ప్రభావాలకు తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రకాలను గుర్తించడం ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి, భారత్ తొలి విదేశీ రక్షణ తయారీ కేంద్రంను మొరాకోలోని కాసాబ్లాంకాలో ప్రారంభించిందనమాట. సో భారత్ యొక్క తొలి రక్షణ తయారీ కేంద్రం. ఇంతవరకు భారత్ విదేశాలలో ఎటువంటి రక్షణ తయారీ కేంద్రంను ఏర్పాటు చేయలేదు. అట్ ద ఫస్ట్ టైం మొరాకో దేశంలోని కాసాబ్లాంకాలో ప్రారంభించిందనమాట. సో మొరాకో అంటేనే ఫస్ట్ మనకి గుర్తుకు రావాల్సింది విజయనగర కాలంలోని ఫస్ట్ విదేశీ యాత్రికుడు మొరాకో దేశం నుంచినే వచ్చాడు. సో ఇలా టాలీ చేసుకుంటూ, అంటే ఈ మొరాకో ఇలాంటి వర్డ్స్ చూసినప్పుడు దీన్ని ఎక్కడికి అప్లై చేయాలి, దేనికి అప్డేట్ చేసుకోవాలి, దేనికి లింకప్ చేసుకోవాలి, అలా చదివితే మనకు కరెంట్ అఫైర్స్తో పాటు రిమైన్స్ సబ్జెక్ట్స్ కూడా కొంచెం అప్డేట్గా ఉండవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్, 63 ఏళ్ల పాటు విశేష సేవలు అందించిన MiG 21 ఎయిర్ క్రాఫ్ట్ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఘనంగా వీడ్కోలు పలికింది. సో 63 ఏళ్ల పాటు ఎంతో విశేషంగా వర్క్ చేసిన సేవలు అందించిన MiG-21 ఎయిర్ క్రాఫ్ట్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఘనంగా వీడ్కోలు పలికిందనమాట. ఇది ఛత్తీస్గఢ్లో జరిగిన ఫేర్వెల్ సెరమనీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అండ్ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ గారు, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు అండ్ సిఎన్ఎస్ అడ్మిరల్ దినేష్ గారు హాజరయ్యారనమాట. 63 ఏళ్ల పాటు విశేష సేవలు అందించిన MiG-21 ఎయిర్ క్రాఫ్ట్ని ఫేర్వెల్గా, అంటే దీని యొక్క సేవలు ఇంకా చాలు అని ఛత్తీస్గఢ్లో ఫేర్వెల్ సెరమనీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, అలాగే సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ గారు, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు అండ్ సిఎన్ఎస్ జనరల్ దినేష్ గారు హాజరయ్యారనమాట. అట్ ద సేమ్ టైం డ్రోన్ల వినియోగంపై ఎయిగిల్ ఇన్ ద ఆర్మీ పేరుతో సైనికులకు శిక్షణ ఇస్తున్నారు. సో ఇప్పుడు ఈ ప్రస్తుత రోజులు, అంటే డేస్లో డ్రోన్స్ వినియోగం చాలా ఎక్కువ అయిపోయిందనమాట. అంటే వ్యవసాయ రంగంలో కానీ, అట్ ద సేమ్ టైం రక్షణ రంగంలో కానీ, ఇలాంటి వివిధ రంగాలలో డ్రోన్ల యొక్క పనితీరు చాలా విశేషంగా ఉందన్నమాట. సో అలాంటి డ్రోన్ల వినియోగంపై ఎయిగిల్ ఇన్ ద ఆర్మీ అనే పేరుతో సైనికులకు శిక్షణ ఇస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ జిల్లాలో ఉన్న ఏక్బలి డ్రోన్ ల్యాబ్ను ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సందర్శించారనమాట. సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో సియాంగ్ జిల్లాలో ఉన్న ఏకబలి డ్రోన్ ల్యాబ్ను ఎవరు సందర్శించారు? ఆర్మీ చీఫ్ జనరల్ అండ్ ఉపేంద్ర ద్వివేది గారు. సో డ్రోన్లు అనేది ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్లో చాలా ఎక్కువ వినియోగిస్తున్నారు అన్నమాట. లైక్
స్ప్రేయింగ్ ఆఫ్ కెమికల్స్, మందుల యొక్క స్ప్రే చేయడంలో కానీ, కెమికల్స్ స్ప్రే చేయడంలో కానీ ఎక్కువ వినియోగిస్తున్నారు ఈ డ్రోన్స్ని. సో అట్ ద సేమ్ టైం ఛత్తీస్గఢ్లో సర్గుజా జిల్లాలోని మైనిపాట్ అనే గ్రామీణ ప్రాంతంలో దేశంలోనే మొట్టమొదటి గార్బేజ్ కేఫ్ను ఏర్పాటు చేశారు. ఇట్స్ ఏ రియల్లీ వండర్ఫుల్ దిస్ వన్ బికాస్ ఆఫ్ అన్ని డిక్రీజ్ ఆఫ్ ఆర్ రెడ్యూస్ ఆఫ్ ప్లాస్టిక్ని దీన్ని ఏర్పాటు చేస్తారనమాట. సో ఛత్తీస్గఢ్లోని సర్గుజా జిల్లాలోని మైనిపాట్ అనే గ్రామీణ ప్రాంతంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా గార్బేజ్ కేఫ్. ఇక్కడ ఉన్న వినియోగదారులు ఆహారం కూల్ డ్రింక్స్ కోసం డబ్బులు బదులు ప్లాస్టిక్ ఇవ్వాలి. ప్లాస్టిక్ ఇస్తే స్వచ్ఛ భారత్ మిషన్కి మద్దతు ఇవ్వడం గార్బేజ్ కేఫ్ యొక్క లక్ష్యం. ఈ స్వచ్ఛ భారత్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? 2014లో స్వచ్ఛ భారత్ని ప్రారంభించారు. సో ఈ స్వచ్ఛ భారత్కి మద్దతు ఇవ్వడం కోసం ఛత్తీస్గఢ్లోని సర్గుజా జిల్లాలోని మైనిపాట్ అనే గ్రామీణ ప్రాంతంలోని ఈ కేఫ్ను, ఇలాంటి కేఫ్లు ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలోని ప్రతి డిస్టిక్ ఆర్ ఎవ్రీ మండల్ ఆర్ ఎవ్రీ విలేజెస్లో దీన్ని ఫాలో అయితే ఆఫ్టర్ 3-4 years తరువాత ఇండియా హెస్ బికమ్ నో ప్లాస్టిక్, ఐ థింక్, ఇన్ మై ఒపీనియన్. అట్ ద సేమ్ నెక్స్ట్ వన్ వచ్చి సో సెప్టెంబర్ 30 ఆయుర్వేదిక్ దినోత్సవం చేస్తారనమాట. ఆయుర్వేదిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కలిగినది. సో ఈ ఆయుర్వేదిక్ దినం ఆయుర్వేదిక్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే సెప్టెంబర్ 30. సో 2025 ఆయుర్వేదిక్ దినోత్సవం థీమ్ వచ్చి ఆయుర్వేద్ ఫర్ ద పీపుల్ అండ్ ఆయుర్వేద్ ఫర్ ద ప్లానెట్స్. సో ఆయుర్వేద్ ఫర్ ద ప్లానెట్ అండ్ ఆయుర్వేద్ ఫర్ ద పీపుల్. సో ఈ థీమ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బికాస్ ఆఫ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే సెప్టెంబర్ 30 ఆయుర్వేదిక్ దినోత్సవం జరుపుతారు, కానీ 2025 ఆయుర్వేద దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి అని అడుగుతారు. సో అప్పుడు మనం ఆయుర్వేద ఫర్ పీపుల్, ఆయుర్వేద ఫర్ ప్లానెట్. అండ్ నెక్స్ట్ ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో లోగోను మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఆవిష్కరించారు. దీనిని న్యూఢిల్లీలో ఫిబ్రవరి 19-20 తేదీల్లో నిర్వహిస్తున్నారనమాట. AI ఇంపాక్ట్ సదస్సుని 2026లో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ఆర్ ఎక్కడ నిర్వహించనున్నారు అని కూడా అడగచ్చు. ఇక్కడ న్యూఢిల్లీలోని ఫిబ్రవరి 19-20 తేదీలలో నిర్వహించనున్నారు. సో నెక్స్ట్ దేశవ్యాప్తంగా 9వ స్వచ్ఛతే హీ సేవా అభియాన్ కార్యక్రమం సెప్టెంబర్ 17న ప్రారంభించి అక్టోబర్ 2 వరకు జరగనుందన్నమాట. సో దేశవ్యాప్తంగా 19వ స్వచ్ఛతా హీ సేవా అభియాన్ కార్యక్రమం. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించనున్నారు? సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు. నెక్స్ట్ ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్ జిల్లా 2025 సెప్టెంబర్ 17న 75వ గ్రామ పంచాయతీలలో బాల్య వివాహ రహితంగా అధికారికంగా ప్రకటించారు. ఛత్తీస్గఢ్ ఈ మంత్లో చాలా వార్తల్లోకి వచ్చిందనమాట. ఎందుకంటే గార్బేజ్ క్యాఫ్ ఒకటి అండ్ ఛత్తీస్గఢ్లో బాల్య వివాహాల రహితంగా అంటే చైల్డ్ మ్యారేజెస్, దెర్ ఈజ్ నో చైల్డ్ మ్యారేజ్ ఇన్ ఛత్తీస్గఢ్. ఓన్లీ ఇది సూరజ్పూర్ జిల్లాలో 75 పంచాయతీలు బాల్య వివాహ రహితంగా అధికారికంగా ప్రకటించారన్నమాట. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్. అండ్ నెక్స్ట్ గుజరాత్లోని వాద్నగర్ పట్టణాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించేందుకు భారత్ అధికారికంగా నామినేషన్ సమర్పించింది. 3000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పట్టణం బౌద్ధ అవశేషాలు, పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి అన్నమాట. గుజరాత్లోని వాద్నగర్ పట్టణం యునెస్కో వారసత్వ పట్టణం గుర్తించడానికి ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే అంటే 3000 ఏళ్ళ చరిత్ర కలిగి ఉండటంతో పాటు ప్రసిద్ధమైన ఆలయాలు ఉన్నాయి అండ్ బౌద్ధ అవశేషాలు ఉన్నాయి. సో బౌద్ధ అవశేషాలు అనేవి వాద్నగర్ పట్టణానికి సమీపంలో చాలా ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఇలాంటి
ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ప్రదేశం కాబట్టి యునెస్కో గుర్తించడానికి నామినేషన్ సమర్పించడం జరిగింది. అండ్ నెక్స్ట్ పాట్నాలో ఏపీఈడిఏ ప్రాంతీయ కేంద్రంను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. సో ఇక్కడ ఏపీఈడిఏ అంటే అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ మొదటి ప్రాంతీయ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారు? పాట్నాలో ఏర్పాటు చేస్తారనమాట. నెక్స్ట్ ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ నెంబర్ 1 చోటు దక్కించుకోవడం జరిగిందని అనమాట. అండ్ స్పెయిన్ వేదికగా బిల్లీజిన్ కింగ్ కప్ 2025 టైటిల్ను ఇటలీ మహిళల టెన్నిస్ గెలుచుకుంది. ఫైనల్లో అమెరికాపై 2-0 తేడాతో గెలుపొందిందనమాట. సో స్పెయిన్ వేదికగా జరిగిన బిల్లీజిన్ కింగ్ కప్ 2025 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఇటలీ మహిళల జట్టు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మహిళల టెన్నిస్ జట్టు, ఓకేనా, మహిళల టెన్నిస్ జట్టు గెలుచుకోవడం కానీ ఎవరితో పోరాడింది? అమెరికాపై 2 తేడాతో గెలుపొందింది. ఇప్పుడు అక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే స్పెయిన్ వేదికగా జరిగిన బిల్లీజిన్ కింగ్ కప్ 2025 టైటిల్ని ఇటలీ మహిళలు గెలుచుకున్నారు. ఏ దేశంతో పోరాడి గెలుచుకున్నారు? అమెరికా. సో ఇలా మనం అంత చదివింటాం, ఓన్లీ ఒక వర్డ్కి మిస్ అవుతుంది. సో ఈచ్ ఎవ్రీ వర్డ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ కాంపిటేటివ్ బేసెస్. సో థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. So please follow and subscribe the darshaneducation.com. Please like and share.